నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రబాబుకు మద్దతుగా ఏపీలో కాంతితో క్రాంతి పేరుతో నిరసనలు కొవ్వొత్తులు దీపాలతో తెలుగుదేశం వినూత్న ప్రదర్శన ఉనికిలోనే లేని రింగ్ రోడ్లో అవినీతికి ఆస్కారం ఎక్కడన్న తెలుగుదేశం జగన్ సర్కార్ పంచభూతాలను దోచేస్తోందని ఆక్షేపణ కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయం సరికాదన్న అంబటి సుప్రీంకు వెళతామని వెల్లడి ఇప్పుడు మాట్లాడితే లాభమేంటన్న విపక్షాలు తెలంగాణలో హంగుకు ఆస్కారమే లేదన్న హరీష్ భారాస హ్యాట్రిక్ ఖాయమని ధీమా భాజపా డకౌట్ కాంగ్రెస్ రనౌటేనని వ్యాఖ్య కేసీఆర్ కామారెడ్డికి రావడంతో విపక్షాల గుండెలు అదురుతున్నాయన్న కేటీఆర్ ఎన్నికల తరువాత రేవంత్ భాజపాకు వెళతారని జోస్యం ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర తొలిసారి 100 దాటిన పతకాలు ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖకు స్వర్ణం కబడ్డీలో తిరుగులేని భారత్ పసిడిని ముద్దాడిన మహిళలు పురుషుల జట్లు బంగారు పతకం సాధించిన క్రికెట్ పురుషుల జట్టు ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడులు 100 మంది పౌరుల దుర్మరణం ప్రతి దాడిలో 198 మంది పాలస్తీనియన్లు మృతి ఆసియా గేమ్స్ 2023లో భారత్ బృందం అంచనాలను అందుకుంటూ కొత్త చరిత్ర సృష్టించింది. ఇవాళ 6 స్వర్ణాలు సహా 12 పతకాలు భారత్ ఖాతాలో చేరగా మొత్తం పతకాల సంఖ్య 107కు చేరింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. జ్యోతి సురేఖ ముచ్చటగా 3వ స్వర్ణాన్ని దక్కించుకోగా క్రికెట్, కబడ్డీ జట్లు పసిడి కాంతులు విరజిమ్మాయి. చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్ ను భారత్ ఘనంగా ముగించింది. గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలతో సత్తా చాటింది. రేపటితో ఆసియా క్రీడలు ముగియనుండగా భారత్ పోటీ పడిన విభాగాలు మొత్తం పూర్తయ్యాయి. ఈసారి శతక పతకాలు సాధించాలనే లక్ష్యంతో హాంగ్జో వెళ్లిన భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 107 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఇవాళ ఒక్కరోజే భారత్ 6 స్వర్ణ పతకాలు సహా 12 పతకాలు కైవసం చేసుకుంది. తెలుగు తేజం జ్యోతి సురేఖ ముచ్చటగా మూడోసారి పసిడి పతకం సాధించింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్ పై జ్యోతి సురేఖ జయభేరి మోగించి స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో అదితి గోపిచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రజతం సాధించాడు. చివరి నిమిషంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్లో భారత్ 33-29 తేడాతో ఇరాన్ పై గెలిచి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దక్షిణ కొరియా జంట చోయ్ సోల్ జియు, కిమ్ వన్ హూల్ పై 21-18, 21-16 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పతకంతో ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ లో స్వర్ణాన్ని నెగ్గిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన ఫైనల్ వర్షం వల్ల రద్దవగా ఆఫ్ఘాన్ కంటే ర్యాంకింగ్ లో మెరుగ్గా ఉన్నందున భారత్ ను పసిడి వరించింది. మహిళల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. పురుషుల రెజ్లింగ్ 86 కిలోల విభాగంలో దీపక్ పూనియా తుది పోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. చెస్ లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో కూడిన మహిళల జట్టు రజత పతకం సాధించగా ప్రజ్ఞానంద, అర్జున్లతో కూడిన పురుషుల జట్టు రజతం గెలుచుకుంది. చెస్ 2 రజత పతకాలతో భారత్ ఆసియా గేమ్స్ 2023కు ఘనంగా వేడుకోలు పలికింది. ఇప్పటి వరకు 199 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్య పతకాలు సహా మొత్తం 378 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉంది. 50 స్వర్ణాలు, 65 రజతాలు, 68 కాంస్యాలు కలిపి 184 పతకాలతో జపాన్ 2వ స్థానంలో నిలిచింది. 40 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు సహా 188 పతకాలతో దక్షిణ కొరియా 3వ స్థానంలో నిలిచింది. స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు సంఘీభావంగా తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కాంతులై ప్రసరించాయి. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు, కాగడాలు వెలిగించి అధినేతకు మద్దతు తెలిపారు. చీకట్లు తొలగి చంద్రబాబు విడుదల కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి మొబైల్ టార్చ్, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేసి అభిమాన నేతకు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో లోకేష్ దీపాలు వెలిగించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో ప్రమిదలు వెలిగించారు. గుంటూరులో తన ఇంటి వద్ద కన్నా, తెనాలిలో ఆలపాటి, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాజధాని గ్రామాల్లో మహిళలు కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో లైట్లు, వీధి లైట్లు ఆర్పి కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లోనూ సంఘీభావం తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కాగడాలు పట్టుకుని చీకటి ప్రభుత్వాన్ని పారద్రోలాలని నినాదాలు చేశారు. ఆముదాల వలసలో కొవ్వొత్తులు, టార్చ్ లైట్ల వెలుగుతో కాంతితో క్రాంతి నిర్వహించారు. అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు అధినేతకు సంఘీభావం తెలిపారు. ఆలస్యమైన న్యాయం తమ వైపే ఉంటుందని అచ్చెన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు జీవితం ఒక తెరచినటువంటి పుస్తకం. మీరు ఎన్ని అవినీతి మరకలు అంటించినా సరే చంద్రబాబు నాయుడికి అంటకపోవడం కాదు కదా. మీరు చరిత్ర చూడండి. ఎవరైనా సరే ఒక నాయకుడు అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఆయన చేసిన అవినీతి అంతా బయటపడుతుంది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించినటువంటి నాయకుడిని మీరు అరెస్టు చేస్తే 29 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి బయటపడుతుంది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మణికొండ చౌరస్తా నుంచి ల్యాంకో హిల్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. సనత్ నగర్ డివిజన్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. భద్రాచలంలో తెలుగుదేశం చేపట్టిన కొవ్వొత్తుల నిరసనలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోనూ కాంతితో క్రాంతి నిర్వహించారు. బెంగళూరులోనూ దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. జగన్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోందని, ఆ దోపిడీని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. లేని వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి ఎలా జరిగిందంటూ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వాస్తవాలు పేరిట తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పుస్తకాన్ని విడుదల చేశారు. ఏదో చేశాడని పుట్టని బిడ్డపై క్రిమినల్ కేసులు రాజకీయ కుట్ర కాదా అని పుస్తకం ద్వారా తెలుగుదేశం ప్రశ్నించింది. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నెల రోజుల తర్వాత ఏఏజీ చెప్పారంటూ మండిపడ్డారు. ఆధారాలు లేకుండా స్కిల్ కేసు, సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారని మరో నేత బోండా ఉమా ఆరోపించారు. హెరిటేజ్ సంస్థకు భూములు ఉన్నాయి. ఆ భూములు పక్కగా తీసుకెళ్లడం కోసం అలైన్మెంట్ లో కుట్రపూరితంగా మార్పు చేశారన్నారు. అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో కంతేరు గ్రామంలో 9 ఎకరాల 17 సెంట్లు భూమిని 2014 మార్చిలో కొన్నారు. అప్పటికి ఇంకా రాష్ట్రం ఇంకా పూర్తిగా ఏర్పడలా, ఎన్నికలు జరగలా, ఫలితాలు రాలా. దాంట్లో కూడా 2 ఎకరాల 15 సెంట్లు ఇన్నర్ రింగ్ రోడ్లో పోయింది. కావాలని మార్పులు చేస్తే 2 ఎకరాల 15 సెంట్లు భూములు ఎందుకు పోతాయి? లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని, వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డుని, 1 ఎకరా భూమి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుని ఏ విధంగా దీంట్లో స్కాములు జరిగినాయని చెప్తారు? వైకాపా ప్రభుత్వ పాలన కన్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పాలన నయమని భాజపా సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విశాఖలో విమర్శించారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందనే ప్రచారం వైకాపా కుట్ర అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో వైకాపాపై అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. ఇదివరకైతే కనీసం ఏ కేసు ఉందా, ముందు నోటీస్ ఇవ్వటము అవన్నీ ఉండి, ఇప్పుడు అదేమి లేదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఏ కేసు ఉంటే ఆ కేసులో ఒకళ్ళు ఇరికించేస్తున్నారు. ఇంత రాక్షస రాజ్యము ఎప్పుడూ కూడా లేదు. ఇంకా ఆ కిమ్ ప్రభుత్వం బెటరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అవినీతి చిట్టా ఇప్పితే కోర్టులు కూడా దిమ్మ తిరిగిపోతుంది.
న్యాయమూర్తులు కూడా మేము ఇంత దారుణమైన ప్రభుత్వము పాలన చేస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా అని చెప్పి వారు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు వేర్వేరు రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో పార్టీ నాయకులు మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలిపారు. అనంతపురంలో హెచ్ఎల్సీ కాల్వలో కార్యకర్తలు జలదీక్ష చేశారు. హిందూపురంలో వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో రుద్రాభిషేకం చేశారు. నంద్యాలలో లీగల్ సెల్ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. ఆలూరులో నల్ల బెలూన్లతో ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో టైర్లు కాల్చి రాస్తారోకో చేశారు. ఇబ్రహీంపట్నంలో కృష్ణానది పవిత్ర సంగమం వద్ద కొల్లు రవీంద్ర జలదీక్ష చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో మహిళలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పలాసలో గౌతు శిరీష్ ఆధ్వర్యంలో ఖైదీల మాదిరి నిలబడి ఆందోళన చేశారు. అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో టోపీలు ధరించి నిరసన తెలిపారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ గుంటూరు లాడ్జ్ సెంటర్ నుంచి హిమనీ సర్కిల్ వరకు తెలుగుదేశం ర్యాలీ నిర్వహించింది. ఆంక్షలు, గృహ నిర్బంధాలను లెక్క చేయకుండా కార్యకర్తలు కదం తొక్కారు. వేర్వేరు మార్గాల్లో లాడ్జ్ సెంటర్కు చేరుకుని ర్యాలీ చేపట్టారు. బ్యారికేడ్లు పెట్టి వారిని నిలువరించిన పోలీసులు బలవంతంగా బస్సుల్లో తరలించారు. అయినా సరే కార్యకర్తలు, మహిళలు, ప్రజలు హిమనీ సర్కిల్ వైపు పరుగులు తీశారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. తెలంగాణలో హంగ్ రాదని, బారాసదే హ్యాట్రిక్ అని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్, చెన్నూర్లలో హరీష్ పర్యటించారు. హాజీపూర్లో 80 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న పడతన్పల్లి ఎత్తిపోతల పథకం, దొనబండలో విద్యుత్ ఉపకేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరులో 55 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్, భాజపాలపై హరీష్ విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రంలో భాజపాను గెలిపించుకోలేని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. ఈసారి భాజపా డకౌట్, కాంగ్రెస్ రన్అట్, కేసీఆర్ సిక్సర్ కొడతారని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ డకౌటే. చాలా కమిటీలు వేస్తున్నావు, డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవటి. ఎందుకంటే పోయినసారి 100 సీట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం ఏమన్నా ఇంత డిపాజిట్లు వస్తే ఇంత పరువన్న దక్కుతుంది మీ బీజేపీకి. నిన్న బిఎల్ సంతోష్ అట ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు. ఈ రాష్ట్రంలో హంగు కాదు, హ్యాట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బిఎల్ సంతోష్ ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టియడానికి వచ్చిండు. మంచిదైతే నియాసంతోడు వస్తే ఆయన నామరూపాలు లేకుండా పోతుంది. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవే ఈ రాష్ట్రంలో. కేసీఆర్ కామారెడ్డికి రావడంతోనే ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కామారెడ్డితో ఎనలేని బంధం ఉందన్న ఆయన అభివృద్ధి కోసమే సీఎంను గంప గోవర్ధన్ ఆహ్వానించారని చెప్పారు. 10 ఏళ్ల కాలంలోనే 100 ఏళ్ల ప్రగతిని పరిచయం చేశామన్న కేటీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను నిలపాలని పిలుపునిచ్చారు. భారాస తెలంగాణలో గెలిచి మహారాష్ట్రలో సత్తా చాటాలని కేటీఆర్ ఆకాంక్షించారు. దేశంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామస్థాయి మేనిఫెస్టో తయారు చేయాలని సూచించిన కేటీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక రేవంత్ రెడ్డి భాజపాలోకి పోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇంకొక మాట కూడా ఇలా రాసి పెట్టుకోండి. మీరు ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన 10-12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్షన్ అయిపోయాక తెల్లారో మర్నాడో బీజేపీలకు జంపు కాకపోతే మీరు దాన్ని పట్టుకోండి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషి కాదు, 100% ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి. ఆయన కార్వాన్ లో 1999లోనే కిషన్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకు ఎలక్షన్ ఏజెంట్ గా, కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసిన వాడు రేవంత్ రెడ్డి. అందుకే ఆనాటి నుంచి ఈ రోజు వరకు బీజేపీతో సాటు అనుబంధం, చీకటి సంబంధం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ అక్కడ గాంధీ భవన్ లో ఈ గాడ్సేను కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే. నరేంద్ర మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించాయని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశానికి చిదంబరం, ఏఐసీసీ నేత మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మైనార్టీలపై అనేక దాడులు జరుగుతున్నాయని చిదంబరం ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో క్రైస్తవుల కోసం అనేక కార్యక్రమాలు అమలుపరిచామని ఆయన వివరించారు. The minorities live in this country in fear, but under the Modi government, you are living in fear. There is discrimination everywhere against the minorities. That religion,
religious freedom in India has been worsened. What has the Modi government done? 2017 and 22. 6,622 organizations FCRA registration has been cancelled. In Telangana alone, 622 organizations FCRA permission has been cancelled. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అంటూ హడావుడి చేస్తున్న భారాస ప్రభుత్వం తొలుత మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిదిద్దాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాసిన రేవంత్ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లింపు, పెరిగిన ధరలకు అనుగుణంగా వంట నిర్వహణ ఖర్చుల చెల్లింపు, గ్యాస్ సిలిండర్లు సరఫరాలో లోపాలు సరిదిద్దాలని కోరారు. ఎన్నో సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అబాసుపాలవుతుంటే అవి పరిష్కరించకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆక్షేపించారు. చాలా పాఠశాలల్లో వంటగదులే సక్రమంగా లేవని, ఉన్న చోట్ల ఇరుకుగా ఉండటం, శిథిలావస్థకు చేరడం, ఆరు బయట చెట్ల కింద వంటలు చేస్తున్న పరిస్థితులను సరిదిద్దాలని రేవంత్ తన లేఖలో కోరారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారిందని, నాణ్యతా ప్రమాణాలు లేవని, ఉడికి ఉడకని ఆహారం తినడం, నీరు, పరిసరాల అపరిశుభ్రతతో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను మెరుగుపరచాలని ఆలోచన చేయకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రచార ఆర్భాటం చేయడమేంటని రేవంత్ నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎట్టకేలకు నోరు విప్పారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన తర్వాత పత్తాలేని అంబటి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ఇవాళ నిన్న సంవత్సరం 2014 అవునా 2023 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఇచ్చినటువంటి అవార్డు ఇంతవరకు వెలుగు వల్ల దట్ వాస్ స్టేట్ బై ది సుప్రీం కోర్ట్. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ ఒత్తిడికి గురైన తీసుకుందో, వాళ్ళు జెన్యూన్ అనుకుని తీసుకున్నారో, దట్ బి క్వశ్చన్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్. మా అభిప్రాయాల్ని పొలిటికల్ గా ఇది తరుణం కాదు, చెప్పాల్సిన చెప్తే ఇంకా లోతుగా అన్వేషించి ఇప్పుడు 4వ తారీఖు ఇచ్చారు, గెజెట్ నిన్న వచ్చింది. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డెసిషన్ టు గో టు ది సుప్రీం కోర్ట్. ఇంకేం కావాలా? మీరు ఎందుకు కసరత్ చేయలేదు, మీరు ఎందుకు అడగలేదు, ఎందుకు ఈ నిర్ణయం జరిగింది? దట్ ఇస్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. జలశక్తి డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, ఖండిస్తున్నాం. మీడియా సమావేశంలో ఈనాడు ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మంత్రి అంబటి రాంబాబు చిర్రుబుర్రులాడారు. కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని ఈనాడు ప్రతినిధి అడగ్గా అంబటి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈనాడు ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ గద్దించారు. పాత్రికేయుల ప్రశ్నలకు నాకు ఇష్టమైతే సమాధానం చెప్తా, లేకపోతే లేదన్నారు. చివరకు ఈనాడు ప్రతినిధి బయటకు వెళ్లిపోతుండగా ముందే వెళ్లిపోతే బాగుండేదంటూ అక్కసు వెళ్లగక్కారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుంటే ఎందుకు నీకేం సమాధానం కావాలి చెప్పబ్బా? మరి ఏం కావాలి నీకు? నువ్వు ఆగమన్నా నిన్ను. నువ్వు ఇచ్చేది క్లారిటీ ఏంది? నేను ఇచ్చేది ఇదిగో, నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి లేచి వెళ్ళిపోయి గుర్తున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. ఊరిని అనవసరంగా ట్రబుల్ చేయమాక నన్ను. దట్ ఈజ్ మై విల్. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. పిలిస్తే నీ ఇష్టం చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ స్టాప్ యువర్ క్వశ్చన్. అయితే ఏం చెప్పాలి? సారీ చెప్పాలి నీకు. ఇదిగో నేను చెప్పానండి, నీకు అందరికి చెప్తున్నా, దిస్ ద ప్రెస్ మీట్. మీరు ప్రశ్నలు అడిగితే నాకు ఇష్టం ఇస్తే సమాధానం చెప్తా, ఇష్టం లేకపోతే నాకు సమాధానం చెప్పను. దట్ ఈజ్ మై రైట్. నీకు సమాధానం చెప్పను. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పటం లేదని లెగ్స్ వెళ్ళిపోయావు, గుర్తుందా? ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఈనాడు క్వశ్చన్కి సమాధానం చెప్పను. చదువు దయచేసి, ఇందాక దయచేసి ఇంకా బాగుండేది. కృష్ణా జలాల పంపిణీ పునః సమీక్ష ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపించకపోతే ఏపీ రైతులకు ఇక ఆర్తనాదాలేనని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ను సర్వం భ్రష్టు పట్టించే వరకు జగన్ నిద్రపోయేలా లేరని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాపై పగబట్టినట్టు జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 2వ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీని పునః సమీక్షకు డిమాండ్ చేస్తే జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని రవికుమార్ విమర్శించారు. నాడు మౌనంగా ఉండి ఇప్పుడు లేఖలు రాసి ఏం ప్రయోజనమని నిలదీశారు.
నిలదీశారు. ఇప్పటికే పోలవరాన్ని నాశనం చేసిన జగన్ గోదావరి జలాలను రైతులు వినియోగించుకోకుండా శాడిజం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో కూడా పట్టు కోల్పోతే భవిష్యత్తు ఎంతో ప్రమాదకరమన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా శాశ్వత కరువు జిల్లాగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసుల ఒత్తిళ్లకు లొంగి ఆడుతున్న జగన్ నాటకంలో రైతులు బలిపశువులు కావాలా అని రవి నిలదీశారు. సింగరేణి ఎన్నికలకు యాజమాన్యం సహకరించడం లేదని కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ తరపున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి శ్రీనివాసులు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 27న సమావేశానికి సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక సింగరేణి యాజమాన్యం తుది ఓటరు జాబితా ప్రకటించలేదని తెలిపారు. కోర్టు ఆదేశాలతో ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించేలా స్కెడ్యూల్ వెల్లడించామని, సింగరేణి యాజమాన్యం సహాయ నిరాకరణ వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సహకరించేలా ఆదేశించాలని హైకోర్టును పిటిషన్లో కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1100 కోట్ల రూపాయల వ్యయంతో 24 అంతస్తుల అత్యాధునిక ఆసుపత్రిని వరంగల్లో నిర్మిస్తున్నామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ ఎంజీఎంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 10 కోట్ల 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యూనిట్ ని మంత్రి ప్రారంభించారు. గత పాలకులు ఎంజీఎం ఆసుపత్రిని పట్టించుకోలేదన్న ఎర్రబెల్లి ఇప్పుడు వేలాది మంది పేద రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేటాయింపుల మేరకు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 4వ గేటు ద్వారా ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఇలా 10 రోజుల వరకు 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు సాగర్ ఎడమ కాలువకు ఎమ్మెల్యే నోముల భగత్ ఇరిగేషన్ అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు కూడా 10 రోజుల వరకు 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపు దాడుల్లో ఇప్పటి వరకు 100 మంది పౌరులు మృతి చెందగా 740 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ రాకెట్ దాడులు, ఉగ్ర చొరబాట్ల తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాలోని మిలిటెంట్ల స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడులో 198 మందికి పైగా పాలస్తీనాలు చనిపోయారని, 1700 మందికి పైగా గాయపడినట్లు పాలస్తీనా తెలిపింది. ఈ తెల్లవారుజామున హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఇది ఆరంభం మాత్రమే, హమాస్ చీఫ్ మహమ్మద్ దీప్ హెచ్చరించారు. గగనతల దాడులు చేస్తూనే ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇజ్రాయేలీ సైనికులను బందీలుగా పట్టుకుని హింసించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సెరాట్ నగరంలోకి హమాస్ తీవ్రవాదులపై పోలీసులు కాల్పులు జరిపారు. హమాస్ దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ రాకెట్లను అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. హెచ్చరిక సైరన్లు మోగించి ప్రజలను బాంబు షెల్టర్లోకి వెళ్లాలని ఆదేశించింది. యుద్ధ విమానాలతో గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 198 మందికి పైగా పాలస్తీనాలు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా తెలిపింది. ఇజ్రాయెల్పై హమాస్ సంస్థ దాడులను భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్లో ఉగ్రదాడుల వార్తలు దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో ఇజ్రాయెల్కు అండగా ఉంటామన్నారు. దాడిని ఖండిస్తున్నట్లు తెలిపిన అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ పౌరులపై ఉగ్రవాదుల దాడులు దిగ్భ్రాంతికరమని చెప్పిన బ్రిటన్ ప్రధాని సునాక్ తమను రక్షించుకునేందుకు పోరాడే హక్కు ఇజ్రాయెల్కు ఉందన్నారు. స్పెయిన్, తుర్కీ సహా అనేక దేశాలు హమాస్ దాడిని తీవ్రంగా ఖండించాయి. చిరుధాన్యాల పిండిపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై జీఎస్టీ 5% విధించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన 52వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కనీసం 70% మిల్లెట్లతో కూడిన పిండిని లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని సీతారామన్ చెప్పారు. మొలాసిస్పై జీఎస్టీ పన్నును 28% నుంచి 5%కి తగ్గించాలని మండలి నిర్ణయించినట్లు తెలిపారు. మొలాసిస్పై జీఎస్టీ తగ్గింపు వల్ల చెరుకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని, దాణా రేట్లు తగ్గుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. పారిశ్రామిక అవసరాల కోసం వాడే అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏపై జీఎస్టీ వర్తిస్తుందన్నారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు పన్ను ఎగవేత నోటీసులపై పునరాలోచించాలని ఢిల్లీ, గోవా కోరినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.